హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం వెన్నెలా కేక్, వెన్నెలా స్పాంజీ కేక్. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బర్త్డే పార్టీస్కి ఇంకా వితౌట్ ఓవెన్ లేకుండా మనం ఈజీగా వెన్నెలా కేక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం 2 ఎగ్స్ తీసుకోవాలి. 2 ఎగ్స్ తీసుకొని బాగా పగలగొట్టుకొని బౌల్లో వేసుకోవాలి. ఇలా మరొక ఎగ్ కూడా వేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇందులోకి మిల్క్ 1 కప్పు వేసుకోవాలి. తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ 1 కప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి షుగర్ 1 కప్ వేసుకోవాలి. ఇలా షుగర్ 1 కప్ వేసుకున్న తర్వాత బాగా బీటర్తో బాగా కలుపుకోవాలి. తర్వాత మొత్తం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి మైదా పిండి వేసుకోవాలి. ఇక్కడ 1.5 కప్ మైదా పిండి వేసుకోవాలి. ఆర్ 2 కప్స్ కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత బాగా కొద్దిగా జల్లెడ పెడుతూ మనం వేసుకోవాలి పిండిని. ఇప్పుడు కొద్దిగా ఈనో కొద్దిగా వంట సోడా వేసుకొని బాగా కలపాలి. చూడండి, ఈ విధంగా పిండి మొత్తం కలిసేటట్లు బాగా కలిపేసేయాలి. ఇలా మొత్తం బాగా కలిపేసేసిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. చూడండి, 2 పీసెస్గా మనం మిక్సీ చేసి వేసుకోవాలి. ఇలా 2 పీసెస్గా మనం మిక్సీ చేసి వేసుకున్న తర్వాత చూడండి, మనకి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలి కేక్కి. ఇప్పుడు మనం ఇలా కేక్ గిన్నె తీసుకొని ఇందులో వైట్ పేపర్ కట్ చేసుకొని ఆయిల్ కొద్దిగా అప్లై చేసుకొని హాఫ్ మాత్రమే ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే బేక్ అయ్యేటప్పుడు పొంగుతుంది కాబట్టి హాఫ్ మనం వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసి లోపల ఉన్నటువంటి ఏదైనా బబుల్స్ ఉంటే అవి బయటికి వచ్చేసాయి. ఇప్పుడు మిగిలినటువంటి మిశ్రమం కప్స్లోకి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న 2-3 కప్స్కి అయితే వస్తుంది మొత్తం మనకి. ఇలా అన్ని వేసుకోవాలి. ఎంత అయితే మనకి ఉందో అంత మిశ్రమం మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా సాల్ట్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఈ ప్లేస్లో మనం ఇసుక అయినా వేసుకోవచ్చు. ఇసుక అవైలబుల్ లేకపోతే సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత ఒక చిన్న స్టాండ్ పెట్టేసేసి ప్రీ హీట్ అయిన తర్వాత 10 మినిట్స్ తర్వాత ఇలా కేక్ పెట్టేసేసి ఒక 40-45 మినిట్స్ బేక్ చేసుకోవాలి. తర్వాత తీసేసి తర్వాత ఇలా ఈ కప్స్లో ఉన్నటువంటి మిశ్రమాన్ని కూడా బేక్ చేసుకోవాలి. ఇది 30-25 మినిట్స్ సరిపోతుంది. ఇలా ఏదైనా కాటన్ క్లాత్ ఉంటే మూసేసి మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది బేక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు పక్కన తీసేసేయాలి. ఒక కట్టర్తో తీసుకొని ఒక్కొక్కటి రిమూవ్ చేసేసేయాలి. ఇలా రిమూవ్ చేసేసిన తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత ఈజీగా మనకి వచ్చేస్తాయి. చాలా ఈజీగా రిమూవ్ అయిపోతున్నాయి కేక్స్. ఇలా రిమూవ్ చేసుకోవాలి చల్లగా అయిపోయిన తర్వాతనే ఈజీగా. అంతే, ఇంకా ఇవి కూడా మొత్తం రిమూవ్ చేసుకునేసేయాలి. ఫస్ట్ బేక్ అయిన కేక్ కూడా ఇదే విధంగా వచ్చింది. అంతే ఈజీ. ఈ విధంగా ఇంట్లోనే మనం కేక్ చేసుకోవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్. ఉంటాను, మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం.